చనిపోయిన వాళ్ళ నంబర్ నుంచి కాల్ వస్తే మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తారా? ఖచ్చితంగా చేయరు. ఒకవేళ చేసేలా అయితే కామెంట్లో ఇప్పుడే తెలియజేయండి. వెల్కమ్ టు మై వరల్డ్ స్టోరీ టెల్లర్. ఈ కథ ఒక కొడుకు అమ్మకి సంబంధించినది. అదేంటంటే రాత్రి ఖచ్చితంగా 3:33 జరిగిన కథ ఇది. శేఖర్ అనే ఒక వ్యక్తి తన గదిలో నిశ్శబ్దంగా కూర్చొని ఉంటాడు. అప్పుడే గోడ మీద ఉన్న గడియారం మోగుతూ ఉంటుంది, కానీ ఒక్కసారిగా అది ఆగిపోతుంది. అచ్చం అప్పుడే తన ఫోన్ ఒక్కసారిగా రింగ్ అవుతుంది. స్క్రీన్ మీద నంబరును చూసి వెంటనే శేఖర్ కంగారు పడి వణికిపోతాడు. ఎందుకంటే ఆ నంబర్ చనిపోయిన వాళ్ళ అమ్మది. ఆమె 10 సంవత్సరాల క్రితమే చనిపోయింది. చేతులు వణికిపోతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. అటువైపు నుంచి ఒక గొంతు అతనికి ఆ చెవిలో వినపడింది. అదేంటంటే, శేఖర్, తలుపు తెరువు, తలుపు తెరువు అని. ఆ మాటలు తన చెవిలోకి లోపలికి దూరిపోయాయి. ఆ మాటలు వినగానే అతని గుండె ఆగిపోయినట్టు అనిపించింది. ఇంట్లో అతనొక్కడే ఉన్నాడు. కిటికీలన్నీ మూసే ఉన్నాయి. బయట గాలి కూడా లోపలికి రావట్లేదు. కానీ తలుపు దగ్గర నుంచి మెల్లగా టక్ 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 అని శబ్దం వినిపించింది. ఆ శబ్దం వింటూనే అతనికి ఒక్కసారిగా 10 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన గుర్తొచ్చేసింది. అదేంటంటే, అదే సమయం, అదే ఇల్లు, అదే తలుపు. వాళ్ళమ్మ అలాగే తలుపును టక్ 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 మని కొడుతూ తలుపు తెరవమంటూ వాళ్ళమ్మ అదే తలుపు దగ్గర కింద పడిపోయి చనిపోయింది. అప్పట్లో భయంతో ఎవరూ తలుపు తెరవలేదు. ఈ సంఘటనను గుర్తు తెచ్చుకొని అతను వణికిపోతాడు. మళ్ళీ ఫోన్ మోగింది. ఈసారి కూడా తలుపు తెరవకపోతే నువ్వు నాలాగే అక్కడే మిగిలిపోతావు అనే ఒక గొంతు ఆ ఫోనులో వినపడింది. అప్పుడు వెంటనే శేఖర్ వెనక్కి తిరిగాడు. అతను వెనకే ఆమె నిలబడి ఉన్నట్లు అతనికి అనిపించింది. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే కళ్ళు లేదు, ముఖం కనిపించట్లేదు, కానీ ఆమె నీడ మాత్రం అక్కడే ఉంది. నీకోసం నేను రాలేదు. నా స్థానంలో ఇంకొకడిని తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను. నేను నీకోసమైతే ఇక్కడికి రాలేదు అని వాళ్ళ అమ్మ అతనితో చెప్పింది. అచ్చం అదే క్షణంలో తలుపు తానే తెరుచుకుంది. అక్కడి నుంచి శేఖర్ వెంటనే మాయం. తెల్లారవగానే ఆ ఇంట్లో ఎవరూ లేరు. కానీ నేల మీద పడిపోయి ఉన్న శేఖర్ ఫోను మీద ఒకటి రాసి ఉంది. అదేంటంటే, ఇక నుంచి ఎవరైనా 3:33 ఫోన్ ఎత్తితే వాళ్ళు బతకరు అని. ఈ కథ విన్న తర్వాత